మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సురేష్, చెప్పడం మర్చిపోయాను. మీ బావ నెంబర్కి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ నుండి ఫోన్లు వస్తున్నాయి. ఏదో రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. ఒకసారి నువ్వు మాట్లాడు. వాళ్ళకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఆల్రెడీ బావలేడని తెలుసు కూడా నీకు ఫోన్ చేయడం ఎందుకు? వాళ్ళతో ఫోన్లో కాదు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. మీ బావ ఉన్న రోజులు ఏ కష్టం తెలియకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాము. ఇప్పుడు బ్రతుకు మొత్తం శూన్యంగా మారిపోయింది. రితీష్ వాళ్ళ నాన్న గురించి రోజు ఏడుస్తున్నాడు. వాణ్ణి ఎలా ఓదార్చాలో నాకైతే అర్థం కావటం లేదు. బాధపడకు. నిన్ను రితీష్ని ఏ కష్టం లేకుండా కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. తల్లి తండ్రి స్థానంలో ఉండి ఇన్ని రోజులు నాకు నీడనిచ్చారు. ఇప్పుడు నువ్వు రితీషు నా బాధ్యత అక్క. అంతేకాదక్క, రియల్ ఎస్టేట్ బిజినెస్లో బావ సంపాదించిన పేరు ప్రతిష్టల్ని డిస్టర్బ్ కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు రితీష్ మాత్రమేరా ఇప్పుడు నాకు మిగిలిన ధైర్యం. కానీ సురేష్, అన్నిటికంటే ముందు ఆ ఆకాష్కి ఉరిశిక్ష పడ్డం ముఖ్యం. ప్రతాప్ దారుణ హత్య అని పేపర్లో చూసిన ఈ కళ్ళతోనే నరరూప రాక్షసుడు ఆకాష్ని చచ్చేదాకా ఉరి తీస్తారన్న వార్తని నా కల్లారా చూడాలి. చూస్తావక్క, లాయర్ గారు అదే మాట్లాడారు కదా. ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుందక్క. హో, వాట్ ఎ టైమింగ్ సంధ్య. ఇప్పుడే నీకు ఇష్టమైన పాట వింటూ నిన్ను తలుచుకుంటున్నాను. ఇంతలో ఎదురుగా ప్రత్యక్షం అయ్యావు. ఏంటలా సైలెంట్గా ఉండిపోయావు? నీ మొహంలో కూడా కోపం కనిపించడం లేదు. ఏమైంది? ఇన్ని రోజులు నేను నమ్మిన నిజం అబద్ధమని ఆధారంతో సహా తెలిసిపోయింది. ఏం నిజం? ఏంటి ఆధారం? ప్రతాప్ని చంపింది మీరు కాదని, ఆ రోజు రాత్రి మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని. ఓ, తెలిసిపోయిందా? జైలుకెళ్ళావా? ఆకాష్ చెప్పాడా? అందుకే అగ్నిపర్వతంలా నిత్యం రగిలే నువ్వు దేవుడి ముందు దీపంలా శాంతంగా మారిపోయావు. తాగడానికి వెళ్ళిన వాళ్ళు గొడవలు పెట్టుకోవడం, జైలుకి వెళ్ళడం ఎందుకు? నీ వల్లే. నా వల్ల? అవును. బార్లో నేను కొట్టింది నాకు ఆకాష్కి తెలిసినవాడే. వాడు నిజం తెలియకుండా ఈ కేస్ గురించి, నీ క్యారెక్టర్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఆవేశం ఆపుకోలేక 2 తగిలించాను. వాడు ఊరుకోలేదు, నేను తగ్గలేదు. ఇంతలో పోలీసులు రావడం, స్టేషన్కి వెళ్ళడం అంతా అలా జరిగిపోయింది. ఎవరో ఏదో అంటే మాత్రం కొట్టేస్తారా? నన్నంటే విని ఊరుకుంటానేమో కానీ నిన్ను పన్నెత్తి మాట అంటే ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను. రోడ్డు మీద నిన్ను గుద్దిన వాడికి బుద్ధి చెప్పింది, కోర్టులో లాయర్ మీద అరిచింది ఇందుకే. విచారణ పేరుతో ఒక ఆడదాన్ని నీచంగా, హీనంగా మాటలతో చిత్రవద చేయడం ఎంతవరకు న్యాయం? నా ఊపిరున్నంతకాలం నిన్ను ఎవ్వడూ ముట్టుకోవడానికి వీల్లేదు. తప్పుగా మాట్లాడితే క్షమించేది లేదు. ఎవరూ నన్నేం చేయకూడదు, కానీ మీరు మాత్రం మాటలతో నన్ను బాధపడతారు. నేనేడుస్తుంటే కనికరం లేకుండా చూసి నవ్వుకుంటారు. దీన్నేమనాలి? నువ్వేమైనా అనుకో, కానీ నా ప్రవర్తన వెనకున్న కారణాన్ని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే అదొక పవిత్రమైన పదం, అందరికీ అర్థం కాని ఒక అద్భుతం. ఏంటా అద్భుతం? హత్య చేయకుండానే చేసినట్టు నటించడవా? ఆకాష్ లేకపోతే నేను నీకు దిక్కు అని విక్రించడవా?
నువ్వే ప్రాణమని నమ్మిన నాకు కళ్ళ ముందే ఇంకొకరికి సొంతమని తెలిసి కూడా నేను నీకన్నా ఎక్కువ టార్చర్ అనుభవిస్తున్నాను. నా బాధ క్షోభతో పోల్చుకుంటే నీది నథింగ్ సంధ్య. ఈ ఇంట్లో జరిగే ప్రతి సంఘటనని నాకు అనువుగా మార్చుకుంటాను. నేను ప్రతాప్ని మర్డర్ చేయకపోవచ్చు, ఆకాష్ని కేసులో నుంచి కాపాడడానికి ఏ ప్రయత్నమూ చేయకపోవచ్చు, కానీ నిన్ను సొంతం చేసుకోవడానికి మాత్రం ఎంత స్వార్థంగా అయినా ఆలోచిస్తాను. ఎలాంటి కుట్ర చేయడానికి కూడా వెనకాడను. ప్రస్తుతం అతను రాలేని పరిస్థితిలో ఉన్నాడు. డెలివరీ రోజు మాత్రం నీ పక్కనే ఉంటాడు. దివ్యకి నేనే పండు లవర్నని తెలిసిపోయిందా? అందుకే ఇండైరెక్ట్ గా అలా మాట్లాడిందా? నాకు పండుకి మాత్రమే తెలిసిన సీక్రెట్ దివ్యకి ఎలా లీక్ అవుతుంది? అంటే పండునే దివ్యకి నిజం చెప్పేసిందా? నీ లవర్ గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను చెప్పొద్దని బాబ్జీనే దివ్యకి నిజం చెప్పేశాడా? దివ్య మీద ప్రేమతో నిజాన్ని దాచలేకపోయాడా? ఒకవేళ అదే నిజమైతే ఇన్ని రోజులు నేను చెప్పనందుకు దివ్య చాలా హర్ట్ అవుతుంది. బాబ్జీ ఎందుకు ఇలాంటి పని చేశాడు? ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను. ఎంత మోసం చేస్తావా బాబ్జీ? ఉండు, వస్తున్నాను. ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు బాబ్జీ. నా డైలాగ్ నువ్వు చెప్తావేంటి? ఇచ్చిన మాటని బ్రేక్ చేసి రివర్స్ లో నా మీదే సీరియస్ అవుతున్నావా? కవర్ చేయకు. నీకు దివ్య మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి విషయాలు చెప్తావా? దానివల్ల నీ లైఫే కాదు, మా ఫ్రెండ్షిప్ కూడా నాశనం అవుతుంది. ఏంటి, నా లైఫ్ కన్నా తొక్కలో నీ ఫ్రెండ్షిప్ ఎక్కువా? ఇదిగో ఇలా ఆలోచించి నిజాన్ని కక్కేసినట్టున్నావు. నేనేం కక్కలేదు, నువ్వే దివ్య మంచితనం చూసి కరిగిపోయినట్టున్నావు. నాకు ఇష్టమని తెలిసి నేనెందుకు చెప్పుకుంటాను బాబ్జీ? నా జీవితం నాశనం అవుతుందని తెలిసి నేను మాత్రం ఎలా చెప్తాను పండు? అయితే నువ్వు చెప్పలేదా? ఆ? అంటే నువ్వు కూడా చెప్పలేదా? ఏంటి ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు? నా గురించి మాట్లాడుకుంటున్నారా? నీ గురించి మాట్లాడుకోవటానికి మాకేముంటాయి దివ్య? పండు గారికి తినటానికి ఏమన్నా కావాలా అని అడుగుతున్నాను. వద్దు, కడుపు ఫుల్గా ఉందని నేను చెప్పాను. బాబ్జీ, త్వరలో మనం పండు లవర్ని తీసుకురావడానికి వెళ్ళాలి.